నమస్కారం VST న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పూర్తిగా నాశనం చేస్తుందని మంత్రి నారాయణ అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరిన సీఎం రేవంత్. వరద ముంపు ప్రాంతాలలో గత 2 రోజులుగా పర్యటిస్తున్న మంత్రుల బృందం పంట నష్టాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేమన్న అచ్చెన్న. అరిచేతిలో వైకుంఠం చూపి చేతులెత్తేసిన బాబు అండ్ కో టీజేఆర్ సుధాకర్ బాబు. విశాఖ కలెక్టర్ ఆఫీసులో నిర్వహించిన ప్రజా వేదికకు వినతుల వెల్లువ. వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పూర్తిగా నాశనం చేసిందని మంత్రి నారాయణ అన్నారు. సోమవారం ఆయన రాజధాని ప్రాంతంలో టిడ్కో ఇళ్లను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వంలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చామన్నారు. 2019 నాటికి 77,371 ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయిందని, 3,13,842 ఇళ్లను వైసీపీ ప్రభుత్వం 2,62,216కు తగ్గించేసిందన్నారు. 1,22,00,22,000 అంటే అప్పటికే చాలా వరకు 100% అయినాయి, 90% అయినాయి, 80%, 70%. అయితే వైఎస్ఆర్సీ ప్రభుత్వం రావటం ఈ ఇళ్లనన్నింటినీ తగ్గించేసి 2,216 చేశారు. ఏదైతే 5 లక్షలు మేము శాంక్షన్ ఇచ్చామో దాంట్లో నుంచి మిగతా యొద్దు, అవసరం లేదు టిడ్కో హౌసెస్. పేదల నిరుపేదలకి మంచి ఇళ్ళు అవసరంలా, 4 గోడలు కట్టి స్లాబ్ వేసి ఇస్తే చాలు. 4 గోడలు ఒక స్లాబు, అలాంటి ఇల్లు కడితే చాలని టిడ్కో హౌసెస్ ఏదైతే 5 లక్షలు మేము శాంక్షన్ ఇచ్చామో దాంట్లో నుంచి తీసేసి 2,62,200 చేశారు. దాంట్లో కూడా కంప్లీట్ చేసింది 1,67,000. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై విరామం లేకుండా సభలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ సవాల్ విసిరారు. విద్యుత్ పద్దుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. రాష్ట్ర విభజన బిల్లుపై పార్లమెంట్లో కేసీఆర్ ఏనాడు పెదవి విప్పలేదని ధ్వజమెత్తారు. అక్రమంగా మహిళలపై కేసులు పెట్టిన పాపమే బీఆర్ఎస్ నేతలను వెంటాడుతోందని, అందుకే వారి ఆడబిడ్డలు జైలుకు వెళ్లాల్సి వచ్చిందని ఆరోపించారు. మేము ఆ ప్రభుత్వంలో ఉన్న మా నాయకులు కాంగ్రెస్, యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్న, రాష్ట్రంలో అధికారంలో ఉన్న శాసనసభను, పార్లమెంటును స్తంభింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు. ఇది మా నిబద్ధత. మీరు పదవుల కోసము పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి మంత్రి పదవి ఇస్తే రాజశేఖర రెడ్డి దగ్గర ఊడిగం చేసింది మీరా మాకొచ్చి మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది. తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు ఇప్పుడు ఆ మాగంటి గోపి కూర్చున్న అక్కడనే నిలబడ్డ అధ్యక్ష, నేను 53 నిమిషాలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి, సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పరిపాలనలో జరిగిన అన్యాయం మీద నిటారుగా నిలబడి అక్కడి నుంచి నేను మాట్లాడిన అధ్యక్ష. పునర్విభజన చట్టం వచ్చినప్పుడు ఆయనగా పక్కలో కూర్చుని ఆయన ఏడున్నాడు, ఆయన మాట్లాడింది కదా, తీయండి ఏం మాట్లాడిండు. నేను మాట్లాడింది తీయండి అధ్యక్ష. తెలుగుదేశంలో ఉన్న నేను తెలంగాణకు జరిగిన అన్యాయం మీద, ఎడారిగా మారి వలసలు పోతున్న పాలమూరు కష్టాల మీద, తట్ట పని, పార పని, మట్టి పని మీద నేను మాట్లాడిన అధ్యక్ష. వీళ్ళు మాట్లాడలే. నేను ఇవాళ సూటిగా సవాలు విసురుతున్న అధ్యక్ష. ఇవాళ మీ ఎదురుగా పార్లమెంట్లో రికార్డులు తీయండి. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు తెరవకపోయినా ఇవాళ తెలంగాణ తెచ్చినాను కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటుడు. నేను ఈ ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేను ఎంత మాట్లాడిన తెలంగాణ మీద, సేమ్ సమయంలో పార్లమెంట్లో చంద్రశేఖరరావు నోరన్న దర్శిలో రికార్డులు తీయండి అధ్యక్ష. ఎవరో త్యాగం చేస్తే ఆ త్యాగాల పునాదుల మీద, ఆత్మ బలిదానాలు చేసుకున్న శవాల మీద అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఈరోజు మమ్మల్ని అధ్యక్ష తప్పులు పట్టేది. ఒక జర్నలిస్టు గురించి మాట్లాడాడు. జర్నలిస్టు ఏదో పెడితే కేసు పెట్టిరని. ఆ జర్నలిస్టు ఒక టీవీ ఛానల్కు CEO. రాసియమంటే రాసియకపోతే SC ST కేసు పెట్టి అరెస్టు చేసి జైలు వేసి ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళ అధ్యక్ష. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. రాపాకలో వరద నీటిలో మునిగిపోయిన పంట పొలాలు, బొబ్బిల్లంకల్లో ఏటిగట్టున ఆయన పరిశీలించారు. ఉభయ గోదావరి జిల్లాలో పంట నష్టాన్ని అంచనా వేశామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రాథమిక
గోదావరి నది ఉప్పొంగింది. దానివల్ల అటు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. చాలా గ్రామాలు ముంపుకు గురై ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. మీరందరూ సజీవ సాక్షులు. గతంలో కూడా మీరు పనిచేశారు. గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక విపత్తు వస్తే, ఎప్పుడైనా వరదలు వస్తే ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే రివ్యూ తీసుకుని అధికార యంత్రాంగానికి అలర్ట్ చేసినటువంటి రోజు ఒక్కటైనా ఉందా? ఆ రోజు 5 సంవత్సరాల్లో ఒక మంత్రి అయినా, ఒక అధికారి అయినా గ్రామాలకు వెళ్లి పేదవాడికి పలకరించినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉందా? మొన్న ఎప్పుడైతే భారీ వర్షాలు వస్తాయి, గోదావరి నదికి విపరీతంగా వరదొస్తుందని తెలిస్తే మా విపత్తుల శాఖ మంత్రి శ్రీమతి అనిత గారు జూమ్ లో కాన్ఫరెన్స్ తీసుకుని కలెక్టర్లకు అలర్ట్ చేశారు. ఏవైతే ముంపు ప్రాంతాలున్నాయో, ముంపు మండలాలున్నాయో అధికార యంత్రాంగానికి అప్రమత్తం చేసి ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకూడదు, వారందరికీ సురక్షిత ప్రాంతాలకి తరలించడమే కాదు, మీరు చూశారు గతంలో వరదొస్తే తరలించి వారికి బస్తాల్లాగా ఒక స్కూల్లోనో కొట్లోనో పెట్టేయడమే తప్ప ప్రభుత్వాలు చూడక ఆర్తనాదాలు విన్నాం. మాకు భోజనం అందడం లేదు, పిల్లలకు పాలు అందడం లేదు, సకాలంలో నీళ్లు లేవు, టాయిలెట్స్ లేవని. ఈ 5 రోజుల్లో ఎక్కడైనా ఒక వార్త వచ్చిందా? భోజనాలు పెట్టాం, పిల్లలకు పాలు ఇచ్చాం, వాటర్ ఇచ్చాం, వాళ్ళు మళ్లీ నార్మల్ గా వచ్చి ఇంటికి వెళ్లేసరికి 3,000 రూపాయలు పరిహారం కూడా ఇచ్చి వాళ్ళందరికీ న్యాయం చేశాం. నిన్న ఈ రోజు ఈ 2-3 జిల్లాలు తిరుగుతుంటే గత ప్రభుత్వం పాపాల వల్ల ఏవైతే చిత్తూరు వీరప్పన్ అంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అన్నారు. సోమవారం విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలపై ప్రజలే స్వచ్ఛందంగా తిరగబడుతున్నారని అన్నారు. త్వరలోనే పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అవినీతిపై డీజీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందిస్తానన్నారు. అడవిలో దొంగ వీరప్పనికి వారసుడు లేడు, కానీ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాత్రం వారసుడు ఉన్నాడు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. చిత్తూరు జిల్లాలో భూ కబ్జాలు, వాళ్ళ అనుచరులు దారి దోపిడీలు, ప్రజల్ని అనేక విధాలుగా వాళ్ళు ఇబ్బంది పెడితే ఆఖరికి ఈ అబ్బా కొడుకుల్ని పొంగనూరులో కూడా అడుగు పెట్టకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదురు తిరిగితే ఆ నెపం తెలుగుదేశం పార్టీ మీద నెట్టారు. అక్కడ రెవెన్యూ అధికారులు వెళ్ళి ఫిర్యాదులు తీసుకుంటే ఒక్క రోజులో దాదాపు 600 మంది వాళ్ళ కబ్జాల గురించి, వాళ్ళ దోపిడీ గురించి ప్రజలు పిటిషన్ల ద్వారా, రిప్రజెంటేషన్ల ద్వారా వాళ్ళు ఎక్కడెక్కడ దోచుకున్నారు వాళ్ళొక్క పొగోడోడికే పరిమితం కాకుండా పెద్దూరెడ్డి చిత్తూరు జిల్లా వీరప్పలాగా మొత్తం జిల్లా మొత్తం వ్యాపించడం, శ్రీకాళహస్తి కానీ, నదలపల్లి కానీ, తమ్మలపల్లి కానీ, ఇలాగ అనేక నియోజకవర్గాలు అతను ఒక చోట పోటీ చేసి, వాళ్ళ అబ్బాయి ఎంపీగా పోటీ చేసి, వాళ్ళ తమ్ముడు ఒక చోట పోటీ చేసి, వాళ్ళ అనుచరులు ఇంకో చోట పోటీ. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేయలేమని చేతులెత్తేశారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. మేము ఎన్నికల ముందే చెప్పాం, బాబు ఇచ్చిన హామీల అమలు సాధ్యం కాదని. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయాక ఒక మాట చెప్పడం బాబుకు అలవాటే అని, జనాలు సూపర్ 6 పథకాలు అమలు చేయమని అడుగుతుంటే కాదు, మేము రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు చేస్తామని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అంటుందన్నారు. తన సుదీర్ఘమైన అనుభవంతో సంపద సృష్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు హామీలపై నాలుక మడతేస్తున్నారని, దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కూడా మౌనంగా ఉండిపోయారని సుధాకర్ బాబు మండిపడ్డారు. వారి నాలుక మడతపడుతున్న విధానాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాం.
ఎందుకు మడత పడుతుంది నారా చంద్రబాబు నాయుడు గారి నాలుక అంటే ఇది మొదటిసారా లేకపోతే గతంలో కూడా ఇలాగే జరిగిందా అని మనం పరిశీలిస్తే అమ్మ బాబోయ్ బాబు గారని అమ్మ బాబు గారు అని ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. వారు ప్రధానంగా 50 రోజులు పరిపాలించిన తదుపరి అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ వారిచ్చిన హామీలు చూస్తే ఆయనకు భయం వేస్తున్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు వారు ఇస్తున్న హామీలు అమలుపరచలేరని అవి అమలుకు సాధ్యం కావని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాలాంటి వాళ్ళందరూ చెప్తున్నప్పుడు మీలాంటి పాత్రికేయ మిత్రులు వారిని అడిగారు, వైఎస్ఆర్ వాళ్ళు అమలుకు సాధ్యం కావంటున్నారండి, మీరు ఎలా దీన్ని అమలుపరచగలుగుతారని నారా చంద్రబాబు నాయుడు గారిని పాత్రికేయ మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడిగినప్పుడు నాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, నేను చేసి చూపిస్తాను, సంపదను ఎలా సృష్టించాలో నాకు అపారమైన అనుభవం ఉంది కాబట్టి నేను ఇచ్చిన హామీలన్నిటినీ అమలు పరుస్తానని అన్నారు. ఆ సందర్భంలోనే మళ్ళీ విలేకరులు ఏమని ప్రశ్నించారంటే, మీరే కదా 1 నెల 2 నెలల క్రితం ఎన్నికల ప్రచారంలో మరో శ్రీలంక కాబోతుంది ఆంధ్రప్రదేశ్, మరో సోమాలియా కాబోతుంది ఆంధ్రప్రదేశ్, ఈయనిచ్చే అనగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం నాశనం అవుతుందని నారా చంద్రబాబు నాయుడు గారే అన్న విషయాన్ని వారు జ్ఞాపకం చేశారు. మీరే అన్నారు కదా సంక్షేమ పథకాలని వృధా అని, సంక్షేమ పథకాలు ఏవి అవసరం లేదని, మళ్ళీ మీరే ఇప్పుడు సూపర్ 6 పేరుతో ఈ పథకాలన్నీ మీరు అనౌన్స్ చేశారు, ఇవి సాధ్యం కావని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటున్నారు అన్నప్పుడు నేను చేసి చూపిస్తానని ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మాటిచ్చారు. నిజంగా మాకు ఆనందం కలిగింది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అంతా అమలు పరిస్తే చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. 50 రోజుల పాటు ఎదురు చూసాం. అప్పులు చేయకుండా అభివృద్ధి ఎలా చేయాలి, అప్పులు వద్దంటే నోట్లు ముద్రించాలా అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ రైతుల పొలాల్లో మీటర్లు పెట్టడానికి కేసీఆర్ అంగీకరించలేదన్నారు. అందుకే కేంద్రం ఇచ్చే 30,000 కోట్లను కూడా వదులుకున్నట్లు చెప్పారు. విద్యుత్ మీటర్లపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కరెంట్ లైన్ల కింద ఇళ్ల నిర్మాణం జరగలేదన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం పెరిగిందన్నారు. చూడు అని చెప్పి కొలంబస్ లాగా వాస్కోడిగాంలా కూడా పట్టుకొని వచ్చింది పత్రిక ఒక పేపర్. అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు సభలో అది తర్వాతనైనా చర్చ కొనసాగుతుంది, మీరు అసెంబ్లీలో అవకాశం ఇవ్వకుండా మీకు బలం ఎక్కువ ఉంది కాబట్టి బయటనైనా చర్చ కొనసాగుతుంది అన్న ఆలోచన ఉండాలి. ఏం చదివింది అధ్యక్ష? ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్స్యూమర్స్ అబోవ్ 500 యూనిట్స్ ఆబ్లిక్ మంత్ బై December 31st December 2018 అండ్ కన్స్యూమర్స్ కన్స్యూమింగ్ అబోవ్ 200 యూనిట్స్ మంత్ బై 31st December 2019. అంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జనవరి 4 తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పిండ్రు అధ్యక్ష అంటే జూన్ 30 తారీఖు లోపల, అంటే దాదాపుగా 6 నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100% మేము మీటర్లు బిగిస్తామన్నారు. ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్స్యూమర్స్ అని ఇక్కడ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్స్యూమర్స్ అనేది వదిలేసి కన్స్యూమింగ్ అబౌట్ 500 యూనిట్స్ month by 31st December 2018 and consumers consuming about 200 units month by 31st December 2019. ఇది చదివింది అధ్యక్ష. ఇది పద్ధతి అయితే అధ్యక్ష? ప్రజలు పక్కదోరు పట్టించడం కాకపోతే, సభను పక్కదోరు పట్టించడం కాకపోతే ఏమైంది అధ్యక్ష? మనం వెనకడ వినేది ఒకటే మాట, ఎవడో చదువు మాట్లాడరాక రాముడి తోక తర్వాత పివరిండి ఇట్లుండే అనే మాటను మనకు తెలుగు టీచర్లు చెప్పేటోళ్ళు, ఎట్లా చదవాలి వాక్యాలు అని చెప్పడానికి వ్యాకరణం నేర్పేటప్పుడు చెప్పేటోళ్ళు అధ్యక్ష. రాముడితో కపివరుడు ఇట్లని ఏం చెప్పాలరా అని చెప్పారు మనకు. ఒకవేళ మరి అది వినుండకపోతే మేమేం చేయలేం, వాళ్ళ దురదృష్టం తప్ప. అందుకే దీని ద్వారా సభ రికార్డు సరి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు మా హరీష్ రావు గారు అదే చెప్పాలని అనుకుంటే, కానీ ఇప్పటికైనా ఇది సభ ద్వారానే ప్రజలకు పోవాలి కాబట్టి. బాపట్ల టౌన్ రోడ్లోని జీబీసీ రోడ్లో ఉన్న ఏబీఎం ఆస్తులను అమ్ముకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక క్రిస్టియన్ సంఘాలు అధికారులను కోరుతున్నారు. ఇప్పటికే ఏబీఎం కాంపౌండ్ నందు చుట్టూ రేకులతో హద్దులు వేసి షెడ్డు వేసి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న ఏబీఎం ఆస్తులను గుర్తు తెలియని వ్యక్తులు ఆక్రమించుకోవడానికి అరికట్టాలని,
అధికారులు ఈ విషయంపై శ్రద్ధ చూపించాలని స్థానిక క్రిస్టియన్ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. మద్యం, డ్రగ్స్, అశ్లీల వెబ్సైట్లను నిషేధించాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సవలాపురపు కృష్ణవేణి, పోతనపల్లి కుసుమ డిమాండ్ చేశారు. సోమవారం శ్రీకాకుళం నగరంలోని బలగలో పీఓడబ్ల్యూ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. సెప్టెంబర్ 27న శ్రీకాకుళంలో తలపెట్టిన పీఓడబ్ల్యూ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహిళలను కూడా కదిలించి జిల్లా మహాసభలు పూర్తి చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క అవకతవకల్లో మహిళలు ముందడుగేసి నడవాలని చెప్పి దీనికి చైతన్యపరచడానికి ముందుకు తీసుకెళ్దామని చెప్పి మహిళా సంఘం తీర్మానించడం జరిగింది. అదేవిధంగా రాయలసీమలో కూడా మరి 10వ నెలలో మనం రాష్ట్ర మహాసభలు నెలాఖరులో తీర్మానం చేశాము. ఆ సభలకు కూడా జన సమీకరణ మహిళలందరూ కదలాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిలాగా పనిచేస్తున్న నాయకత్వం మరి మహిళల కోసం ఆలోచించాలని చెప్పి మహిళలకు జరుగుతున్న సమస్యల మీద పట్ల ముందు చూపు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన తప్పుదాలే ఈ ప్రభుత్వం చేయకుండా ఈ ప్రభుత్వం మహిళలకి అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తుందని మేము ఆశిస్తున్నాం. ఈ ఆశను ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో విడుదల చేసిందో ప్రతి ఒక్కటి కూడా అమలు చేయాలని ఆ అమలు చేసే వైపు గోదావరి వరద ముంపు గ్రామాల పర్యటనలో భాగంగా యలమంచిలి మండలం కనకాయలంక గ్రామంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పడవపై ప్రయాణిస్తూ మీడియాతో మాట్లాడారు. ముంపు గ్రామాల ప్రజలకు ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. 24 గంటల్లో పోలీసులకు పడవ ఇచ్చి పెట్రోలింగ్ చేపిస్తున్నామని అన్నారు. గోదావరి వరద గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలెవరూ కూడా చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా వాళ్ళకి కావాల్సినటువంటి బియ్యం, నిత్యావసర సరుకులు ఏవైతే వాళ్ళకి ఇంకా వాటర్ గానీ అదేవిధంగా శానిటేషన్ గానీ ఇట్లా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించమని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మరి ఈ రోజు కూడా మన యలమంచిలి మండలం కనకాయలంక, పెదలంక గ్రామాలని సందర్శించడం జరిగింది. అందులో భాగంగా పర్టికులర్ గా కనకాయలంక గ్రామానికి సంబంధించి ఏదైతే మర్రిలంకలో దగ్గర 150 పశువుల వరకు కూడా ఆ మర్రిలంకలో చిక్కుబడిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ రైతులు మరి ఏదైతే ఒక 4-5 పడవల్ని కనుక అరేంజ్ చేసినట్లయితే ఆ మర్రిలంక నుంచి వాటిని తీసుకురాగలుగుతాం. లేదంటే గోదావరి ఉధృతి పెరుగుతూ ఉంది, తద్వారా ఆ పశువులు మేము కోల్పోతామని చెప్పడంతో ఇమీడియట్లీ ఒక 4 పడవల్ని అరేంజ్ చేసి స్వయంగా నేను ఆ మర్రిలంక కూడా వెళ్లి ఏదైతే ఆ యొక్క రైతులతో పాటు ఆ పశువులను కూడా మరి తీర ప్రాంతానికి సురక్షితంగా తరలించి మూగ జీవాల పట్ల కూడా మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వంగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈ కనకాయలంక, పెదలంక ఏదైతే ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గంలో దగ్గర 11-14 అల్లూరు జిల్లా చింతూరు డివిజన్ కేంద్రంలో వరద బాధితులు పోలవరం ప్యాకేజీ పునరావాసం ఇచ్చి త్వరగా ఇక్కడి నుంచి తరలించాలని చింతూరు ప్రజలు జలదీక్ష చేశారు. వరద ఎప్పుడు ముంచుతుంది తెలియక మూట మళ్లీ సర్దుకొని అరిచేతిలో ప్రాణం పెట్టుకొని ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఇన్నాళ్లు ఈ నిరీక్షణ అంటూ నేట మునిగి నిరసన వ్యక్తం చేసిన చింతూరు వరద ముంపు బాధితులు. మా చింతూరు గ్రామం అండి. మా చింతూరు గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా పోలవరం ముంపు ప్రాంతంలో ఉన్న జనాల్ని సర్వే చేస్తున్నారు కానీ అసలు పట్టించుకోవట్లేదు. ఇదిగో ఇంకేంటి ఇచ్చేస్తాం, R&R ప్యాకేజ్ ఇచ్చేస్తాం, ఇల్లులు ఇస్తాం, ప్రతి సంవత్సరం సర్వేలు చేస్తున్నారు, రాస్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ యథావిధి అయిపోతుంది. ఇది ఏది పరిష్కారం లేదు. ప్రతి సంవత్సరం కూడా ముంపు బాధకున్న ప్రతి జనం కూడా చాలా బాధలు పడుతున్నాం, చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. కనీసం తినటానికి కూడా ఇది లేకుండా, ఎక్కడికి వెళ్ళి ఉండటానికి కూడా లేకుండా అవస్థలు పడుతున్నారు. చిన్నపిల్లలు ఏంటి, పెద్దోళ్ళు ఏంటి, ఆ ముంపు బాధ కనీసం ఉంటాకు కూడా అవకాశం లేకుండా అయిపోయింది. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నారు. మాకు ఈ సంవత్సరం ఎలా అయినా సరే మమ్మల్ని మీరు ఆదుకోవాలి, R&R ప్యాకేజీ ఇవ్వాలి, పునర్వాస. మేమంతా చింతూరు డివిజన్, చింతూరు వరద బాధితులము, పోలవరం ముంపు ప్రాంత బాధితులము. అలాగే 15 రోజుల నుంచి కూడా విపరీతమైన వర్షాలు, మనుషులు బయటికి రానియకుండా వర్షాలు, దాంతోపాటు సుమారు 10 రోజుల నుంచి కూడా రహదారులన్నీ పూర్తిగా
జలమయం అయిపోయినాయి. మాకు ఎటువంటి బయట పోయి కూలి పని చేసుకునేవాడికి కానీ, ఆటో వాడికి కానీ, తాపీ పని వాళ్ళకి కానీ ఎటువంటి ఉపాధి అవకాశం లేదు. అలాగే మమ్మల్ని మన నిర్వాసితుల కాలనీకి తరలించడం కూడా కొంచెం జాప్యం చేస్తున్నారు. వాళ్ళని అధికారులు అడిగితే మీ ఇంట్లోకి నీళ్ళు రాలేదు కదా, మీరు ఎక్కడ ఉన్నారు కదా, ఇంట్లోకి నీళ్ళు వచ్చినోడినే అంటున్నారు. ఇంటి ముందు నీళ్ళు వచ్చినప్పుడు ఇంటి వరకు నీళ్ళు లేకుండా ఉండవు కదా. మరి ఎక్కడో అసలు గోదావరి 2-3 కిలోమీటర్లు ఉన్న వాళ్ళకి కూడా దేశపోయి నిత్యావసర సరుకులు ఇస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. చింతూరులో మా ఇంటికి నీళ్ళు వచ్చినా కూడా ప్రభుత్వ అధికారులు సరైన స్పందన లేదు. మరి మేము ఏందిని బతకాలి? వాళ్ళకి దారులు లేవంటున్నారు. ఏంటంటే వాళ్ళకి ఇచ్చారు కదంటే వాళ్ళకి దారులు లేవంటున్నారు. మాకు దారులు ఉన్నాయి, జేబులో డబ్బులు లేవు, కొట్లున్నాయి, ఏం పెట్టి కొనుక్కొని తినాలి మేము? మమ్మల్ని కూడా పట్టించుకోవాలి. దీనికి ప్రధాన కారణం పోలవరం. ఈ పోలవరం నిర్వాసితులు విశాఖ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల్లో పేర్కొన్న సమస్యలను పరిష్కరించడానికి ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ మయూరి, అశోక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సీతారామమూర్తి, ఆర్డీఓ హుస్సేన్తో పాటు జీవీఎంసీ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. నా పేరు నీలాపరమణ, ముదపాక విలేజ్ నుంచి వచ్చాను. ల్యాండ్ పోలింగ్లో అవదార్కులు జరిగాయని కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చాను. సార్, మా ఊర్లో భూములు కూడా అన్నీ కూడా వైసీపీ నాయకుల పేర్ల మీదకి వెళ్ళిపోయాయి సార్. దర్యాప్తు చేసి ఇప్పుడు మాకు కొత్తగా ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాను. నేను వచ్చే ముందు కూడా కలెక్టర్ గారికి ఒకటే చెప్పాను, ఈసారి నేను అప్పుడే 5 సంవత్సరాలు బట్టి స్పందనకు తిరుగుతున్నాను సార్. ఈసారి మరి మీరు ఏదో పెద్ద అధికారిని వేసి ఎంక్వైరీ అయ్యిపోతే నేను డైరెక్టర్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తానని కూడా నేను కలెక్టర్ గారికి ముఖాముఖిగా చెప్పాను. కలెక్టర్ గారికి, సీఎం గారికి కూడా, లొకేషన్ కూడా కలిశాను నేను ఇంతకుముందు కూడాను. అలా ఫొటోస్ అవన్నీ కూడా కలెక్టర్ గారికి చూపించాను. మాకు న్యాయం చేసి మా దళితుల భూములు మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను కలెక్టర్ గారికి. అంతే. కే గంగవరం మండలం మస్కుపల్లి గ్రామంలో రాష్ట్ర మంత్రి సుభాష్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి తిరిగి వస్తున్న సమయంలో కొంతమంది మందుబాబులు మంత్రి కాన్వాయ్ని అడ్డుకొని కాసేపు వీరంగం సృష్టించారు. మంత్రి ఏటిగట్టు మీదుగా రాజమండ్రి వెళ్తున్న సమయంలో రాజమండ్రికి చెందిన 6 వ్యక్తులు యానంలో మద్యం సేవించి మంత్రి కాన్వాయ్ వద్ద హల్చల్ చేశారని, వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు తెలిపారు. మందుబాబులపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. మధురవాడ బక్కన్నపాలెం సమీపాన గల K1, K2 కాలనీ ప్రజలు ఎప్పటి నుంచో వాడుతున్న ప్రధాన రహదారిని స్థానిక భూస్వామి వేసిన బారికేట్లను తక్షణం తొలగించాలని కోరుతూ సోమవారం మధురవాడ జోనల్ కార్యాలయం ఎదుట కాలనీ ప్రజలు CITU ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ కేవలం K1, K2 కాలనీలకు వెళ్లే రహదారిని భూ యజమాని మూసివేశారని, కూలి పనులకు వెళ్లే వారికి రహదారి మూసివేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. కనీసం అంబులెన్స్ కూడా రావడానికి లేనందున తక్షణమే దారిని పునరుద్ధరించాలని కోరుతూ జోనల్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో CPM జోన్ కార్యదర్శి అప్పలరాజు, భారతి పద్మ, అవతార్ సింగ్తో పాటు కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిటీకి నడిమధ్యలో ఉన్నటువంటి ప్రజలందరినీ, కార్మికులందరినీ ఇక్కడ తెచ్చి పెట్టడం జరిగింది 2011లో. ఈరోజు ఏదైతే నవోదయ దగ్గర ఉన్నటువంటి అసైన్డ్ ల్యాండ్ భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాంపన్సేషన్ రాలేదని చెప్పి కోర్టుకి వెళ్తే కోర్టు క్లియరెన్స్ ఇచ్చిందని చెప్పి ఇప్పుడు రోడ్డుని వాళ్ళ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో రోడ్డు నిబంధన చేశారు. కరెంటు పోల్లు, స్తంభాలు, సిమెంట్ స్తంభాలు వేసి రోడ్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ, ఈ కార్మికులందరూ రైల్వే స్టేషన్లో పళ్ళు అమ్ముకోవడం లేదా బస్ స్టాపుల్లో అవుట్సోర్సింగ్ వర్కర్లుగా పనిచేసే వాళ్ళు ఆర్టీసీని నమ్ముకొని ఈరోజు అక్కడ ఉంటున్నారు. ఆర్టీసీ బస్సు రాకపోతే వాళ్ళ ఉపాధి కోల్పోతారు. వెంటనే ఆర్టీసీ బస్సు రానందుకు తోవిచ్చి జీవీఎంసీ అధికారులు ఏదైతే అసైన్డ్ ల్యాండ్ భూ దారులు ఉన్నారో వాళ్ళతో మార్క్స్ తీయాలని డిమాండ్తో ఈరోజు
జోనల్ ఆఫీస్ని ముట్టడి చేయనందుకు వచ్చాం. తక్షణమే జోనల్ కమిషనర్ దీని మీద చర్యలు తీసుకోకపోతే ఇక్కడే కూర్చొని వంట వార్పు కూడా ఆ రోడ్డు నిర్మాణం చేసేంత వరకు ఇక్కడే కూర్చుంటామని డిమాండ్ చేస్తున్నాం. కామ్రేడ్స్, అక్కడ రోడ్డు స్తంభింపజేసి ఫెన్సింగ్ చేసి మా ప్రజల్ని మొత్తం దరిదాపుగా 5,000 మంది ఉన్న ప్రజలు కార్మికులు కూడా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బస్సు రానివ్వకుండా ఆటోలు వెళ్ళనివ్వకుండా అది ల్యాండ్దారులు తర్వాత ఇక్కడ గవర్నమెంట్ అధికారులు వాళ్ళు పరిష్కరించుకోవాల్సిన విషయాన్ని మాకు గత 3 రోజుల నుంచి మాకు పన్నులు లేకుండా చేసి ఫెన్సింగ్ వేసి ఆటోలు వెళ్ళకుండా జనాల్ని వెళ్ళకుండా ఇది గవర్నమెంట్ అధికారులు ల్యాండ్ వాళ్ళు పరిష్కరించుకోవాలి. 2011 నుంచి 2024 వరకు ఈ సమస్య లేదు. ఇప్పటికిప్పుడు ఇలాగ మాకు ఇలా చేస్తే మేము పొట్టాడితే డొక్కాడలేని వాళ్ళమి. మాకు ఈ సమస్యని గవర్నమెంట్ అధికారులు తర్వాత ల్యాండ్దారులు వాళ్ళు మాట్లాడుకొని మాకు ఒక సమస్యని పరిష్కరిస్తారని మరి వేడుకుంటున్నాం. గవర్నమెంట్ అధికారులకి మరియు ల్యాండ్దారులు కూడా మేము వేడుకుంటున్నామండి. దయచేసి మమ్మల్ని గమనించి కొంచెం మానవత్వం కల్పించి మాకు బస్సు వెళ్ళే రూట్ అది కల్పించమని మరి ల్యాండ్దారులను కూడా వేడుకుంటున్నాను సార్. దయచేసి ఇది పరిష్కరించాలని సార్. నేను K2 కాలనీలో ఉంటున్నాను. నేను కాలనీకి వచ్చి 2015లో వచ్చాను. 9 సంవత్సరాల నుంచి మేము ఈ కాలనీలో ఉంటున్నాము. ఇప్పుడు సడన్గా మాకు బస్సులు ఆపేశారు 3 రోజుల నుంచి. బస్సులు రావట్లేదు సార్. మాకు అందరూ కూలి పని చేసిన వాళ్ళమే, ఎవరు ఇది కాదు. అందరూ పొట్టాడితే కానీ తిండికి మాకు ఇబ్బందిగా ఉంది. దయచేసి మాకు బస్సు రూట్ ఇప్పిస్తే చాలు సార్. మాకు బస్సు వెళ్ళే రూట్ ఇప్పిస్తే చాలు. నిన్నటి నుండి బస్సులు కూడా రావట్లేదు. దయచేసి మాకు బస్సులు ఇప్పించండి సార్. ఆపేశారు. శనివారం నిన్న ఆదివారం రాలేదు సార్. శనివారంలో మాకు పోల్స్ వేసారు, త్రోవ లేకుండా చేశారు. ఇప్పుడు మాకు రోడ్ క్లోజ్ చేశారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ముందుసారి మాకు ఇబ్బంది లేదు సార్. 25K వచ్చేది సార్. మాకు 25K బస్సు వచ్చేది, 25R బస్సు వచ్చేది సార్, PR వచ్చేది సార్. ఇప్పుడు 2 బస్సులు కూడా రావట్లేదు సార్. ఆ 2 బస్సులు అమరావతికి పంపించారు సార్. ఇప్పుడు మీరందరూ గవర్నమెంట్ అధికారులు సైట్ గల అతను మీరందరూ మా మీద దయించి ఎన్నికల ముందు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటూ ఇచ్చిన చంద్రబాబు హామీలు ఏమయ్యాయని ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డ వాలంటీర్ ఉద్యోగులు మొరపెట్టుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. గుడ్ మార్నింగ్ అండి. మేము మధురవాడ నుంచి సార్, వైజాగ్. నా పేరు జగదీష్. మేము వాలంటీర్ వ్యవస్థగా కంటిన్యూ అవుతున్నాం. కానీ ఈ స్టేట్ ఏదైతే ఉందో ఈ స్టేట్ మొత్తం మీద 2,60,000 మంది వాలంటీర్ వ్యవస్థ అనేది గవర్నమెంట్ అనేది ఇంతకుముందు గవర్నమెంట్ స్థాపించింది. దాన్ని ఈ గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తామని చెప్తుంది. దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆధారంతో మాకు ఒక జీవో కింద తీసుకుని మాకు తక్షణమే విధులు కంటిన్యూ చేస్తున్నట్లు, మీ యొక్క వర్కింగ్ ఏదైతే ఉందో ఆ వర్క్ను కంటిన్యూ చేస్తున్నట్లు మాకు ఒక స్పష్టమైన ఆదేశాలు కావాలి. మేము వర్క్ చేసుకునేటట్లుగా ఉండాలి. మేము ఎందుకంటే ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజలకు సహకారం చేసే వ్యవస్థలోనే ఉన్నాము కనుక ప్రజలకి మీకు ఒక ఏదైతే ఉందో అదంతా కూడా ప్రజల మధ్యన మేము ఉంటున్నాము కనుక మా యొక్క ఈ వ్యవస్థని కంటిన్యూ చేయాలి. ఇదే విధంగా ఈ వాలంటరీ వ్యవస్థకి ప్రధానమంత్రి నుంచి కూడా ఒక నిర్దిష్టమైన అవార్డులు పొందారు. గొప్పతనం వచ్చింది. ఒక నిజాయితీగా ఉండే ఒక వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పి లాస్ట్ టైం వివరించడం జరిగింది. కనుక ఈ వ్యవస్థ అనేది కంటిన్యూ చేయాలి.